ఆ మరుసటి రోజున క్లాస్ రూమ్లో సారు అటెండెన్స్ తీసుకుంటూ ఉంటాడు. అటెండెన్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత సార్ ఇలా అంటాడు, ఏరా నువ్వు ఆ రోజు చెప్పావు కదా లాస్ట్ బెంచ్లో కూర్చుంటే అంత కంఫర్ట్ ఉంటుందని అన్నావు కదా, ఏంటి ఆ కంఫర్టు చెప్పురా అని అంటాడు. అప్పుడు కిట్టు నవ్వుతూ ఇలా అంటాడు, సార్ ప్రిన్సిపల్ వచ్చినా లెక్చరర్స్ వచ్చినా ఫస్ట్ బెంచ్ వాళ్ళనే లేపి అడుగుతారు ప్రశ్నలు, కానీ లాస్ట్ బెంచ్ వాళ్ళను అస్సలు ఎవరు పట్టించుకోరు సార్. అందుకే ఇక్కడ కూర్చుంటే నాకు అంత ఫ్రీడమ్గా ఉంటుంది సార్ అని చెప్తాడు. ఇంకో విషయం భయం కూడా వేయదు సార్ అని అంటాడు. అప్పుడు క్లాస్ మొత్తం నవ్వుతుంది. ఆ తర్వాత సార్ ఇంకొకరిని లేపి అడుగుతాడు. అప్పుడు వాడు ఇలా అంటాడు, సార్ ఎగ్జామ్ పేపర్ కలెక్ట్ చేస్తారు కదా సార్, ఫస్ట్ బెంచ్ నుంచే చేస్తారు కదా సార్, లాస్ట్ బెంచ్కి వచ్చేసరికి బెల్ అవుతుంది సార్, అందుకే నాకు లాస్ట్ బెంచ్ అంటే ఇష్టం అని చెప్తాడు. అప్పుడు ఇంకొకడిని నువ్వురా మరి అని అడిగితే మూడోవాడు అప్పుడు ఇలా అంటాడు, సార్ నాకు ఫస్ట్ బెంచ్ అంటే చాలా భయం సార్, అందరి చూపు మన మీదే ఉంటుంది, లాస్ట్ బెంచ్లో కూర్చుంటే ప్రశాంతంగా క్లాసు వింటాను అని అంటాడు. అప్పుడు సార్ ఇంకొకడిని నువ్వు అంటే వాడేమో సిగ్గుపడుతూ, నేను పేపర్ రాకెట్ను చేసి ఫ్రెండ్స్ మీద వేస్తాను సార్, వాళ్ళు గొడవ పడితే అది చూస్తూ ఎంజాయ్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఒక గంట తర్వాత మరీ క్లాస్ అయిపోయాక సార్ ఇలా అంటాడు, ప్రార్థనకు ఎందుకు లేటుగా వస్తారు? కిట్టు అప్పుడు బస్సు లేట్ అవుతుంది సార్, అయినా స్కూల్లో చేసాం కదా సార్, కాలేజీలో కూడా చెయ్యాలా ప్రార్థన అని అంటాడు. ఆ తర్వాత నలుగురు కలిసి ఇలా అంటారు, ప్రార్థన తర్వాత ఏమి ఇవ్వరుగా సార్ తినడానికి, అందుకే మేము లేట్గా వస్తాము అని అంటారు. అప్పుడు మూడోవాడు ఇలా అంటాడు, ప్రార్థన చేశాక ఏదన్నా ఒకటి ఇవ్వాలి సార్ తినడానికి, జెండా వందనం రోజు ఎలా ఇస్తారు స్వీట్ బాక్సు అలా, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తే అలా నాకు ఏదన్నా ఒకటి తినడానికి ఇవ్వాలి సార్, ఇస్తే నేను ప్రతిరోజు అందరికంటే ముందే వస్తాను సార్ అని అంటాడు. అప్పుడు సార్ కూడా నవ్వేస్తాడు, ఇలా ఉన్నావేంట్రా అని అంటాడు. ఆ తర్వాత సార్ ఇలా అంటాడు, ఇంకో గంటలో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, అందరూ బాగా రాయండి అని అంటాడు. నలుగురు వరుసగా కూర్చొని పరీక్ష రాస్తారు. కొద్దిసేపటి తర్వాత క్లాస్ రూమ్లో సార్, ఏరా నలుగురి ఆన్సర్స్ ఒకేటేలా ఉన్నాయి, చూసి రాశారా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు కిట్టు ఇలా అంటాడు, లేదు సార్ అని అంటాడు. అప్పుడు సార్ పేపర్లు చూపిస్తూ, చూడండి రా, ఒక్క కామ కూడా ఒకేలా ఉందేంటి, నలుగురు చూసి రాశారు కదా అని సార్ అడుగుతాడు. అప్పుడు నలుగురు కలిసి ఒకేసారిగా నవ్వుతారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఇలా అంటారు, సార్ ఇక నుంచి ఇలా చెయ్యం సార్ అని అంటారు. అప్పుడు సార్ మీకు తెలిసింది మీకు రాయాలిరా, పక్క వాళ్ళది చూసి రాయకూడదు అని అంటాడు. ఆ మరుసటి రోజున వాళ్ళను దూరంగా కూర్చోమని అంటాడు. వాళ్ళు నలుగురు విడివిడిగా కూర్చుంటారు. అందరి ఎగ్జామ్స్ అయిపోతాయి, అందరు పేపర్లు ఇస్తూ ఉంటారు, కానీ వీళ్ళు నలుగురు మాత్రం అలాగే కూర్చొని ఉంటారు. అప్పుడు ఏరా మీ ఇంకా అయిపోలేదా, ఇక్కడ ఇవ్వండి టైం అయింది అని సార్ అడుగుతాడు. అప్పుడు ఒక్కసారిగా నలుగురు లేచి వచ్చి ఇస్తారు. ఆ తర్వాత 1 అవర్ తర్వాత క్లాస్ రూమ్లో సారు ఎగ్జామ్ పేపర్లు చూస్తాడు. ఆ నలుగురివి మాత్రం ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి, ఆన్సర్స్ ఏం లేకుంటాయి. అప్పుడు ఏంట్రా ఏం రాయలేదు అని అడుగుతాడు. ఖాళీ పేపర్స్ ఉన్నాయేంట్రా అని అడుగుతాడు. వాళ్ళ దగ్గరికి వెళతాడు. వాళ్ళు నలుగురు లేచి నిలబడతాడు. సార్ అప్పుడు కర్ర తీసుకొని బెంచ్ మీద మెల్లగా కొడతాడు. అప్పుడు కిట్టు ఇలా అంటాడు, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు సార్? అప్పుడు సార్ ఏమో ఎందుకురా అని అంటాడు. నలుగురు అప్పుడు మా ప్లాన్ ఏంటో మీకు తెలుస్తుందిలే సార్ అప్పుడు అని అంటారు.